టీవీ భక్తి ప్రేక్షకులందరికీ కూడా అమర్నాథ్ సేవా సమితి సిద్దిపేట తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. ముఖ్యంగా 16 సంవత్సరాల క్రితం వ్యవస్థాపకం చేసినటువంటి ఈ అమర్నాథ్ సేవా సమితి అంచెలంచెలుగా ఎదిగి భక్తుల ఆశీర్వాదం మరియు భగవంతుని ఆశీర్వాదాలతో ప్రతి నిత్యం ఇక్కడ సుమారు 58 రోజుల పాటు అమర్నాథ్ పవిత్ర పుణ్యక్షేత్రంలో అన్నదానం చేయడం జరుగుతుంది. దానికి సభ్యుల సహకారం, భక్తుల సహకారం చాలా తృప్తినిస్తుంది. అదేవిధంగా ఈ సంస్థ తరఫున మనం అమర్నాథ్ లో 8వ నంబర్ లంగర్ లో ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఛాయ, తోసు మరియు 7 గంటల నుండి ఉప్మా, ఇడ్లీ, వడ, పూరి ఇలాంటి టిఫిన్స్ మరియు 11 గంటలకు 2 కర్రీస్, అన్నము, పాపడు, సాంబార్, పెరుగు మరియు సాయంత్రం చాట్ ఇలాంటి కార్యక్రమాలతో భక్తులందరికీ కూడా కడుపు నిండా భోజనం నింపి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి ప్రత్యేకంగా కొంతమంది మాకు వేడి నీళ్ళు తాగామని అడిగారు. వారి కోసం కూడా ప్రత్యేకంగా వేడి నీళ్ళ వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సహకరిస్తున్నటువంటి ప్రతి సభ్యునికి, ఇలాంటి సేవకురాళ్లకు మరి అందరికీ కూడా మా యొక్క సంస్థ ద్వారా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ గారు, మీరు ఈ అమర్నాథ్ సంస్థకు మీరు పిఆర్ఓ గారు కదా, సో మీరు ఈ సంస్థకు మీరు ఏ రకంగా వచ్చిన వీళ్ళకి ఏ రకంగా మీరు చేస్తున్నారు సపోర్ట్? ముఖ్యంగా నన్ను పిఆర్ఓ నియమించినందుకు గౌరవ చైర్మన్ గారికి, మధుసూదన్ గారికి మరియు సంస్థ అధ్యక్షులు నందిని శ్రీనివాస్ గారికి, కార్యదర్శి మంకాల నవీన్ గారికి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇప్పుడున్నటువంటి మొత్తం ప్రచారం అంతా సోషల్ మీడియాలో ఉంది కాబట్టి మనం కూడా మన సంస్థ ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని మీ అందరి సహకారంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నామని మీకు సభాముఖంగా తెలియజేస్తాను. పిఎస్ భక్తి టీవీ ప్రేక్షకులకు సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవ సమితి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. ముఖ్యంగా అమర్నాథ్